ఏముందమ్మా? ఒక వ్యక్తి ఒక ఆహార పదార్థం పాడైపోయింది అని అంటే దానిలో నీ చెయ్యో ఏదో తగిలింది కదా, చెయ్యి తగిలిన తర్వాత కూర ఏమైపోద్ది? పాడైపోద్ది కదా. చెయ్యి పెట్టొద్దు, గరిటె పెట్టి తోడుకో అంటారు. పొరపాటున మన పచ్చడైనా కానీ ఎంత గొప్పలు పట్టే మనం పచ్చడి కూడా చెయ్యి తగిలితే కొంతమంది చేతులు పడితే చెట్లు చచ్చిపోతాయి. కొంతమంది చేతులు పడితే చాలు, కొంతమంది కళ్ళు పడితే చాలు ఆ చెట్లు చచ్చిపోతాయి, మాడి మసాలం అయిపోతుంది. మంత్రాలు ఏమయ్యా కళ్ళు? వాళ్ళ కళ్ళు అంత విషం, అంత పవర్ అనమాట, విషపు చూపు. దావీదు గారి మీద అది కూడా చెప్తాను. ఇక్కడ మొత్తమనమైతే మనలో ఉన్న పాత స్వభావాలు లేదా మనలో ఉన్నటువంటి పులుసుని పిండిని గురించి మనం చూద్దాం. అలా చూస్తూ ఒక్కొక్క వ్యక్తిని మాత్రమే చూపిస్తాను, ఒక్కొక్క వ్యక్తిని చూపిస్తాను. మొత్తం మనమే ఈరోజు నీ భక్తి పాడైపోవడానికి ఒక పులిసిని పిండిని నేలుబడి చేసి ఆ పులిసిని పిండి నువ్వు తీసి పారవేయకపోవటం వల్ల మొత్తంతా ఏమైపోయింది? భక్తి అంతా ఏమైపోయింది? విశ్వాసం అంతా ఏమైపోయింది? ప్రేమ అంతా ఏమైపోయింది అంటే పాడైపోయింది. నీ వల్ల ఏం ఉపకారం? ఉపకారం లేదు. పాడైపోయిన వస్తువు వల్ల, పాడైపోయిన వ్యక్తి వల్ల, పాడైపోయిన కట్టడం వల్ల ఏ విధమైన ఉపకారం ఉండదు. పాడైపోయిన గుడైనా, పాడైపోయిన మందిరమైనా, పాడైపోయిన గోపురమైనా, పాడైపోయిన గృహమైనా ఏమి ఉపకారం ఉండదు. వాటిని బాగు చేయాలి. ఒక క్రొత్త ముద్దగా, ఒక క్రొత్త కట్టడముగా, ఒక క్రొత్త వ్యక్తిగా, ఒక క్రొత్త కట్టడంగా మనం మారాలా. ప్రభు అంటున్నాడు, మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మీకు మాంసం. ఈ రోజున ఎంతమందిలో ఈ మాంసపు గుండె ఉంది? ఎంతమందిలో ఈ స్వభావం ఉంది చెప్పండి? ఈ మాంసపు గుండె లేదు కానీ పులిసిని పిండిలు ఎక్కువగా ఏలుబడి చేస్తున్నాయి. రెండు, ఆ వ్యక్తిలో ఉన్న ఒక వ్యక్తి చూపిస్తాను. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పులిసిని పిండి ఏంటి? అతను పాడైపోయిన విధానం ఏంటి? ఆదికాండానికి రండి, 4వ అధ్యాయం రండి, 9వ వచనాన్ని చదవండి. యెహోవా అంటున్నారు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేనేమైనా కావలివాడనా అని అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏంటయ్యా? నీ తమ్ముని రక్తం నేలలో నుండి, ఒక స్వరం నేలలో నుండి నాకు. ఇలా చూడండి, ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలి, పిల్లలు చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితోటి? కయ్యన్తో. కయ్యన్ ఎవరు అంటున్నారేంటి? ఎవరు తల్లిదండ్రుల పేర్లేంటి? నేను చెప్పడానికి చెప్తున్నాను, మీరు వెంటలేదు. ఎవరైనా వచ్చి పాస్టర్ గారు అడుగుతుంటే ఈ పాస్టర్ గారు కూడా ఏమీ రాదేమో అందుకని ఎలా ఉన్నారు ఇవి ఉంటాయి కదా, అవి ఎక్కడైతే అక్కడే ఉంటాయి. 2 రోజులు ఉంటాయి. దాని మయ్యాన్ని ఎలాంటి కింద వేసినా తిప్పి దేశాలు నలిగిపోతాయి, కానీ అవి మాత్రం కాదు. కయీను హేబేలు యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటంటే కొంతమంది మాట్లాడరా అంటే, ఒక కొత్త పాస్టర్ గారు వచ్చారనుకోండి, ఈ పాస్టర్ గారికే తెలియదేమో ఈ పిల్లలకి ఇంకేం చెప్తాడు అనుకుంటారు. అంటే మీరు ఎవరిని అక్కడ అగౌరవపరుస్తున్నట్టు కదా? మీరు రిప్లై ఇస్తున్నప్పుడే వీళ్ళ యొక్క వాక్య జ్ఞానం ఎంతో వచ్చిన సేవకుడికి తెలుస్తుంది. ఆ సేవకుడు ఏం నేర్పుతున్నాడు, ఏ క్రమశిక్షణ నేర్పాడు అన్నది తెలుస్తుంది. అలాగే బెల్లం కొట్టిన రాయలాగా అలాగే ఉన్నాం అనుకోండి, వీళ్ళకి ఏమి రాదేమో. అదే కదా, తల్లి చేలో మేస్తే పిల్ల కొట్టి మేస్తుందా? తల్లి చేలో ఉంటే పిల్ల కూడా ఎక్కడ ఉంటుందా? అంతే కదా. నా వాక్య జ్ఞానం ఏంటో దాన్ని కూడా మీరు రీచ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? చెబుతున్నవన్నీ జాగ్రత్తగా వాటిని నేర్చుకుని రిప్లై ఇస్తూ ఉంటారు. అది దంపతులే కదా, వాళ్ళు పుట్టిన పిల్లలే కదా కయీను హేబేలు. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే కయీనుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడు దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించి ఒక బిడ్డను యెహోవా వలన ఒక మనిషిని సంపాదించుకున్నానని చెప్పింది ఆమె. ఆ కయీను పుట్టి పెరిగాడు, 2 బిడ్డలు పెరిగారు. కయీను హేబేలు పెరిగిన తర్వాత కయీను గారు
తన తమ్ముడైన హేబెల్ని చంపేశాడు. ఎందుకని? కయీను ముద్ద అయితే కయీనులో ఉన్న పులిసిన పిండి ఏంటో తెలుసా? ద్వేషం. ఎవరి మీద ద్వేషం? తమ్ముడైన హేబెలు మీద. ముద్ద కయీను అయితే ఆ ముద్దలో ప్రవేశించిన పులిసిన పిండి ఏంటంటే ద్వేషం. ఎవరి మీద? తమ్ముడి మీద. ఆ ద్వేషం అనే పులిసిన పిండి అతనిలోనికి ప్రవేశించినప్పుడు ఆ పులిసిన పిండిని తీసేసుకుంటే కనుక ముద్ద అంతా బాగానే ఉండదు. పులిసిన పిండిని తీసేసుకుంటే కనుక ముద్ద పాడవకుండా ఉండును. కానీ ముద్ద ఏమైపోయింది? కయ్యను ఏమైపోయాడు? అదే చెప్పండి అమ్మా, ఏమైపోయాడు? కయ్యను ఏమైపోయాడు? పాడైపోయాడా లేదా? దేశ నిమ్మర అయిపోయాడా లేదా? శపించబడ్డాడా లేదా? మాట్లాడరేటల్లా, మరి మాట్లాడరేంటి? శపించబడ్డాడు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. లేదని పాస్టర్ గారు కయ్యను దీవించబడ్డాడు అంటే చెప్పండి, నేను ఆలోచిస్తాను. మరి ఒకేమో నేను తప్పు చదువుని ఏంటి బైబిల్ అనుకుంటాను. మరి ఏమీ చెప్పకుండా మీరు అలా ఉంటే ఎట్లాగా? ముద్ద కయ్యను అయితే, ముద్ద నాన్నగారు అయితే, ముద్ద నేనైతే, ముద్ద టైలర్ గారు అయితే, వాటిలో ఉన్న పులిసిన పిండి, కయ్యనులో ఉన్న పులిసిన పిండి ఏంటి తెలుసా? ద్వేషం పులిసిన పిండి. అది వచ్చిన నాడే, ఆ ఆలోచనలు వచ్చిన నాడే, తలంపు వచ్చిన ఆ క్షణముననే ఇది పులిసిన పిండి నన్ను పూర్తిగా పాడు చేస్తాది అని ఎరిగి గ్రహించి ఆ పులిసిన పిండిని తీసేస్తే, అందుకని 15వ అధ్యాయం అంటాడు, మీలో ఉన్న మీరు బాగా ఫలించినట్లుగా మీలో ఉన్న పనికి రాని తీగలను తీసి బయట ఆరవేయండి. మీరు ఫలించాలి అని ఆశిస్తే, మీరు బాగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారేస్తాడు. ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలించాలి అని అంటే దానిలో ఉన్న, చదవండి 15వ అధ్యాయం స్వాతల మాట ఇక్కడ ఉంది, ఎన్నో వచ్చింది చూడు. అది కాదన్నా, మరి ఎక్కువగా ఫలించాలి. ప్రారంభవచనం ఉన్నాడు 2:3లో. రెండో వచనం చదువు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా, నేను మెన్షన్ చేశాను కూడా ఈ మాట, మరి ఎక్కువగా ఫలించాలని, దానిలోని మీరు ఎక్కువగా ఫలించాలని అంటే ఫలించు తీగలో కూడా కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి. ఆ పనికిరాని తీగలేవో తెలుసుకొని గ్రహించుకొని ఫలించు తీగే, ఫలించు తీగలో కూడా పనికిరాని తీగలై పులిసిన పిండి. ఫలిస్తున్నావు, కొన్ని విషయాల్లో ఫలిస్తున్నావు, కానీ ఫలిస్తున్న నీలోనే పనికిరాని తీగలున్నాయి. ఆ పనికిరాని తీగలను నువ్వు తీసేస్తే నువ్వు బహుగా ఫలిస్తావు అన్నాడు. ఇక్కడ కయ్యను ముద్ద అయితే కయ్యనులో ఉన్నటువంటి పులిసిన పిండి ఏంటో తెలుసా? ద్వేషం. తమ్ముడు అర్పణ కదా అంగీకరించాడు. నేను ఇచ్చిన అర్పణ సరిగా లేదు, నాదే లోపమని తన తప్పు తెలుసుకోవటం అనేసి కరెక్ట్ గా అర్పణ అర్పించిన హేబెల్ మీద పడి ఏడించాడు. కరెక్ట్ గా అర్పణ అర్పించాడు. ఇక్కడ అర్పణ ఒకటే కాదండి, దేవుడు హేబెలును అతని అర్పణను కూడా, మరి కయ్యను అంగీకరించి కయ్యను అర్పణ అంగీకరించలేదు అనడానికి లేదు. కయ్యను బాగోలేదు, కయ్యను యొక్క అర్పణ కూడా బాగోలేదు. గుర్తుపెట్టుకోండి. హేబెలును అంగీకరించాడు ఆయన, హేబెలు యొక్క అర్పణను కూడా అంగీకరించాడు. ఇప్పుడు నేను అంటాను, హేబెలులో పాత స్వభావం ఏది లేదు. హేబెలు కొత్త ముద్దగా ఉన్నాడు ఆయన, హేబెలు నూతన స్వభావంతో ఉన్నాడు ఆయన, హేబెలు దేవుడు మెచ్చే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. మరి కయ్యను, ఇద్దరు ఒక తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళే, కానీ స్వభావాలు వేరు. పులిసిన పిండి కయ్యనులో ఉంది, హేబెలులో లేదు. ఇప్పుడు కయ్యను బాగుండాలి అని అంటే
కయ్యను ఒక క్రొత్త ముద్దగా అవ్వాలి అని అంటే ఆయనలో ప్రవేశించినటువంటి పులిసిన పిండి అనే ఈ ద్వేషం అనే స్వభావాన్ని ఆయన తీసుకుంటేనే ఫలిస్తాడు. తీసుకోలేనప్పుడు చివరికి తీసుకోలేదు. అడిగాడు అక్కడికి దేవుడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడ? అవకాశం ఇచ్చాడు పులిసిన పిండి తీసుకోవడానికి. ఆ పులిసిన పిండి తీసుకోకపోవడం అనేసి, ఈ ద్వేషాన్ని తొలగించుకోవటం అనేసి కప్పి పెట్టి కవరింగ్ ఇస్తున్నాడు. కవరింగ్ భక్తి పరుడు లాగా. నా తమ్మునికి నేను ఏమైనా కావాలి వాడినా? నేను ఎరుగను. అబద్ధమాడిన ఎవరితోటి? సాక్షాత్తు దేవునితోటి. ఈ రోజున ఇలాంటి పులిసిని పిండి అబద్ధాలాడి బ్రతుకు నీలో ఉంటే ఒక రోజున తప్పకుండా పాడైపోతావు. దేశ తిమ్మరం అవుతావో, శపించబడతావో, ఎలా సంహరిస్తాడో, ఎలా ప్రతీకారం చేస్తాడో నాకు తెలియదు. ఇలాంటి కవరింగ్ బ్రతుకు కనుక మనలో ఉంటే, ఇలాంటి వేషధారణ బ్రతుకు మనలో ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజున కయ్యను అవకాశం ఇచ్చిన బాగు చేసుకోలేదు, ఆ పులిసిని పిండి తీసుకోలేదు. నువ్వు కనుక ఒక రోజున అదే బ్రతుకుతూ ఉంటే, అదే వేషధారణతో, అదే కవరింగ్, దేవుని ఎదుట కవరింగ్ పనిచేయదు, మనుషుల ముందు పనిచేస్తారు. అమ్మా నాన్న ముందు కవరింగ్ చేయొచ్చు, నువ్వు పాస్టర్ గారి ముందు కవరింగ్ చేయొచ్చు, సంఘ పెద్దల ముందు కవరింగ్ చేయొచ్చు, అక్క చెల్లెల ముందు మనం కవరింగ్ చేయొచ్చు. ఎవరు చూచుటలేదు, ఎవరు వినట్లేదు అని అనుకుంటున్నాం. దేవుడు ఒక రోజున ఏం చేస్తానంటున్నాడు? ఇంకా 94 కీర్తనలు అదే చెప్పాడు, శిక్షిస్తాను, ప్రతిదండన జరిగిస్తాను. గుంట తవ్వబడుతుంది ఒక రోజు. ఈ కయ్యడికి అదే గుంట తవ్వబడింది ఒక రోజు. శపించాడు కదా, నువ్వు వ్యవసాయం చేస్తావు కానీ పంట పండదురా, నువ్వు దేశ తిమ్మల వైద్యులు, ఎవడు వాహనం ఎక్కించుకోండి, ఎప్పుడు దగ్గరికి రానివ్వండి, ఎప్పుడు ప్రేమించలే నిన్ను. ఎందుకని? అవకాశం ఇచ్చిన పులిసిని పిండి తనలో నుంచి తీసుకో. ఒక తల్లి కొడుకును పుట్టిన పిల్లలే, కానీ స్వభావాలు రెండు ఇద్దరికి ఒకలాగా ఉన్నాయా? లేదు. పులిసిన పిండి, ద్వేషం అనే పులిసిన పిండి. ఆయన స్వభావం మంచిది కాదు, నూతన హృదయం లేదు. ఈ స్వభావాన్ని తొలగించుకుంటాడని దేవుడు అక్కడికి అవకాశం ఇచ్చాడు. పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. ఆ సమయం మరలా రాదు కయ్యనికి. నీ తమ్ముడు ఎక్కడ అని అన్నప్పుడు ఒప్పుకోవచ్చు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధనుడు గాని వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు అన్నాడు. అవకాశం ఇచ్చాడా లేదా? ఈ రోజు, ఈ నవంబర్ 17వ తారీఖున కూడా నీకు కూడా అవకాశం ఇచ్చాడు. ఈ రోజు పులిసిని పిండి నీలో ఉన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. కవరింగ్ చేస్తున్నామన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ కవరింగ్ బ్రతుకులన్నీ కూడా తొలగించి ఒక క్రొత్త మొదలైన దేవుని ఎదుట కనబడాలి. పట్టడు చెప్పట్లు ఇలాంటివి అవసరం. ఈ ద్వేషం అనే పులిసిన పిండి ఒక్కొక్క వ్యక్తినే చూపిస్తాను మీకు. పులిసిన పిండి కొంచెమే అయినా ముద్దంతటిని. హేబేలు చనిపోయినా గాని అతడేమన్నా అతనిలో మైనస్ ఏం కనపడలే. చనిపోయినా గాని అతని యొక్క రక్తము నేలలో నుండి దేవునికి ప్రార్థించేదిగా ఉంది. ఆ వ్యక్తి లేకపోయినా ప్రార్థన సజీవంగా వినబడుతుంది దేవునికి. హేబేలు యొక్క రక్తము నేలలో నుండి దేవునికి ఏం చేస్తుందంట? మరపెడుతుంది. ఎందుకని నన్ను చంపేశాడు, కయ్యని నాశనం చేశాను కాదు. అతడు ఎలాగైతే సజీవుడిగా ఉన్నప్పుడు దేవునికి మరపెట్టాడో, అతడు మరణించిన తర్వాత కూడా అదే స్వరము నేలలో నుండి దేవునికి మరపెడుతుంది. ప్రతీకారం చెయ్యని కాదు, దేవుని గణపరిచే విషయం. అది పులిసిన పిండి ఒకటి. రండి తర్వాత రెండో వ్యక్తి దగ్గరికి వద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనం, 24, 25, 26, 27, 28. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి, యాకోబు గారు యోసేపు గారికి ఒక చక్కని వస్త్రాన్ని, విచిత్రమైన నిలువుటంగిని కుట్టించి ఇచ్చాడంట.
ఎవరికి? యాకోబు గారికి, యోసేపు గారికి. యోసేపు గారికి నిలువటంగి చక్కని విచిత్రమైన అంగీని కొట్టించాడు. మిగతా వాళ్ళందరికీ కూడా చూడండి 23. యోసేపు తన సహోదరు ఎందుకు ఆ అంగీని తొడుక్కుని వచ్చాడంట. ఎవరి దగ్గరికి వచ్చాడమ్మా? అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, అలా అడిగినా చెప్తారేమని. ఎక్కడికి వచ్చాడు? అన్నయ్య దగ్గరికి వచ్చాడు. తన సహోదరుల దగ్గరికి వచ్చినాడు. ఏం వేసుకుని? ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవరేం కట్టుకున్నారు? ఒకవేళ కొత్తగా కనపడితే పైనుంచి కిందకి చూస్తారు. అలా ఆగదు కొంతమందికి. ఎక్కడ బాగుంది, ఎంత చాలా బాగుంది, కొంచెం చీరలా ఉంది, జర్మనీ చీరలా ఉంది, మెత్తగా ఉంది, ఇంకెలా ఉంది, ఏదో చెప్తారు. ఇది కాదు. కొత్త వస్త్రాన్ని ధరించుకొని ఒకవేళ ఎవరైనా కనిపించినప్పుడు ఇలాగే కలిగింది. మేమేమో మాసిపోయిన వీళ్ళంత పాత వస్త్రాలు వేసుకున్నాం, వీడేమో కొత్త నిలువటంగి ఎప్పుడు మాకు మా నాన్నగారు ఎలాంటి వస్త్రం ఎప్పుడు కుట్టించలేదు, మాకు ధరింప చేయలేదు. యాకోబు కూడా యోసేపు గారిని చక్కగా ప్రేమిస్తా ఉండేవాడు. కడసారి వాడు అది చిన్నోడని, కనిష్ట కుమారుడని. సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసేశారంట. ఏమొచ్చేసింది దానికి? వ్యాసం కాదు, అదే మరి పప్పులోను ఏంటంటారు కదా, అసూయ. వ్యాసం ఎవరికి వచ్చింది? పులిసిన పిండి అది కదా. ఇప్పుడు యోసేపు గారు ఈ విచిత్రమైన వస్త్రాన్ని ధరించుకున్న అన్నల ముందు దగ్గరికి వెళ్ళాడంట. తీసేశారంట. ఎంత మంచోళ్ళు చూడండి. ఒరే పల్లె ఉందిరా తమ్ముడు, ఎంత బాగున్నావు, అందంగా ఉన్నావు అని అంటే ఎంత బాగుండు. వీళ్ళకి ఏమొచ్చేసింది? తీసేయటానికి కారణం ఏంటి చెప్పాలి ఇప్పుడు. అది మీరు ఆ నిలువుటంగీని తీసేసి చదవండి. అతనిని పట్టుకొని ఏంటి ఏం చేశాడని, ఒరే వీడున్నాం సేపు మా నాన్నగారు మనల్ని ప్రేమించడు, వీడుంటే మనకి బట్టలు కుట్టించడు, వీడుంటే మనల్ని సరిగా పట్టించుకోడు, వీడంటేనే ఇష్టం, వీడంటేనే మక్కువ, వీడంటేనే ప్రేమ ఎక్కువ అని అనుకుని అన్నయ్యకి ఏమొచ్చేసిందంటే, చెప్పండి ఏం పిండి ఇక్కడ? ఈ పులిసిన పిండి పేరేంటి? అసూయ. లేదా మనకి లేదా అసూయ లేదండి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము కానీ అసూయ అనేటువంటి పులిసిన పిండి ఈ రోజున భక్తి చేస్తున్న వాళ్ళు లేదా, పాటలు పాడుతున్న వాళ్ళు లేదా, ప్రార్థన చేస్తున్న వాళ్ళు లేదా, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంపులు పంచుకుంటున్న వాళ్ళు లేదా? ఉంది. లేదని కవరింగ్ ఇస్తున్నాం అంతే. కవరింగ్ బ్రతికి అయిపోయింది మనకి. ఉన్నది అన్నట్టు ఒప్పుకోవాలంటే. ప్రభు స్తోత్రం కలుగునుగా. నిలువుటంగి తీసేసి కొంటలో తీసుకెళ్లిపోయినట్టు అంత కోపం చూడండి. 24 అంటే అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో మంచి పని చేసి నీళ్ళున్న కొండలు పడేయలేదు. మీరైతే ఏం చేద్దరు తెలుసా? నీళ్ళున్న కొండ ఎతికి మరీ పడేస్తుంది. కానీ అలా నీళ్ళు ఏం చేశారంటే స్పష్టంగా రాశాడు, ఆ గుంట వట్టిది, అందులో ఏం లేవు, నీళ్లు లేవు. వీళ్ళు ప్రేమను చేసి చంపేద్దామని. అసలు పాత్ర ప్రకారంగా ఎవరైనా పాపం చేసిన వాడు రాళ్ళతో కొట్టి, గుంటలేసి రాళ్ళతో కొట్టి చంపేసి క్రమం ఉంది, కట్టడం ఉంది. ఏం చేశాడు ఈయన? ఏం చేయలేదు. ఒక మంచి బట్టలు వేసుకుని వచ్చాడు. ఎంత కుళ్ళు వచ్చేసిందో. ఎవరైనా 3 కోసులు తోడేసుకుంటూ కుళ్ళు. కొంతమందికి పసుపు తాడున్న వాళ్ళకి పసుపు తాడే ఉంది మనకి. నాన్నగారు 3 కోసులు తాడేసాడు ఆయన. తాడంటే చైన్. నాకేమొస్తుంది? నాకేముంది? పసుపు తాడే ఉందనుకోండి, ఏదో మామూలు వేసుకున్నాను, ఏదో రోడ్లు కొలిచాను, ఏదో వేసుకున్నాను. ఆయన మాత్రం 2 గుండీలు తీసేసాడు.
2 కుండీలు తీసేసి రానామా అన్నాడు ఆయన. ఆయన అనేసరికి నాకేమొచ్చింది తెలుసా? అసూయ వచ్చింది. ఎందుకంటే నా దేహం మీద ఉందేమో పసుపు తాడు, ఆయనకు ఉందేమో బంగారం. అసూయ. ఇలాగ మనం కవరింగ్ చేస్తున్నాం కానీ మనలో కూడా అసూయ అనే పులిసిని పిండి ఏలుబడి చేస్తుంది. ఈ అసూయ అనే పులిసిన పిండిని కనుక నువ్వు తీసి పారవేయకపోతే నీ ముద్ద అంతయు లేదా నీ దేహం అంతయు, నీ భక్తి అంతయు, నీ విశ్వాసం అంతా, నీ ప్రేమ అంతా ఏమవుతుందో తెలుసా? పాడైపోయిన జీవితాలు దేవునికి అక్కర్లేదు. దేహాన్ని కావాలని చెరిపేసుకుని, భక్తిని కావాలని చెరిపేసుకుని, ప్రేమను కావాలని చెరిపేసుకుని పులిసిన పిండిని తీయకుండా, ప్రభా మాకు కూడా తలుపు తీయనాయన, మేము ఉపవాసం ఉన్నాం, మేము పాటలు పాడాం, మేము ప్రార్థన చేశాం, మీరెవరో నాకు తెలియదు. ప్రభువా ప్రభుని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. నా పరలోకపు తండ్రి చిత్తము చొప్పున చేయవాడే, తండ్రి చిత్తము చేయవాడే రాజ్యంలో ఉంటాడన్నాడు. ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా కవరం చేశారులే, గోతులు పడేసేసారు. ఎందుకో మరి ప్రేమ ఎందుకు పుట్టిందో అక్కడ. ఏంటి ఆ మధ్యకాలం కూడా పాడాడు, మీకు చెప్పాను కదా, ఎందుకు పుట్టింది. ఏ పుట్టింది? అందుకే దేవుడి పాట ఇందాకున్నాను నేను. అది ఎందుకు దేవుడి పాట కాదంటారు, దేవరా సినిమాలో దాంట. ఈయనకు కూడా ఎందుకు పుట్టింది. వస్త్రాన్ని తీసేసి గోతులో పడేసేసి ఏదో చేద్దామని అనుకున్నప్పుడు ఎందుకో ప్రేమ పుట్టింది. వరే ఎంతైనా వీడు మన తమ్ముడు కదా, మన చేతుల్లో చంపేస్తే బాగోదేమో అని కన్నులెత్తి చూస్తే అటుగా వెళుతున్న ఇస్మాయిలు కనిపించింది. అమ్మేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఐగుప్తు తీసుకెళ్ళిపోయారు అనుకోండి. వాళ్ళు అమ్మేశారండి. 28వ వచనం, మిద్యానీయులైన వర్తకుల మీదగా వెలుచుండగా వారి గుంటలో నుండి యోసేపును ఎవరు తీశారండి? పడేసింది ఎవరు? గుంటలో పెట్టేసే బేరం పెట్టేశారు. గుంటలో ఉండగానే బేరం పెట్టారు. ఎందుకు? పైకి తీసింది ఎవరు? మిద్యానీయులైన వర్తకుల మీదుగా వెళ్ళుచుండగా వారి గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలుకు 20 తులములకు వర్తకులు అమ్మేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 27 చూడండి. ఇస్మాయిలుకు వాణ్ణి అమ్మివేయుదుము రండి అని, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి ఏ హాని చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు అంగీకరించారు. వాళ్ళు అమ్మేశారు. ఇక్కడ కనబడుతున్న పులిసిని పిండి చెప్పాలి మీరు. యోసేపు గారికి ఉందా సూయ? యోసేపు అన్నలకు ఉందా? మరి యోసేపు గారు ఒక క్రొత్త ముద్దగా ఉన్నాడు. ఆయన ఒక నూతన స్వభావంతో ఉన్నాడు. దేవుడు మెచ్చేటువంటి స్వభావం ఆయనకు ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు నచ్చేటువంటి క్వాలిటీస్ యోసేపులో ఉన్నాయి. దేవుడు కోరుకుంటున్న లక్షణాలు, దేవుడు కోరుకుంటున్న మాంసము గుండె యోసేపులో ఉంది. కానీ యోసేపు గారి అన్నలను మనం ధ్యానం చేస్తాం. యోసేపుని కాదు ధ్యానం చేసేది, యోసేపు గారి యొక్క అన్నలను ధ్యానం చేస్తాం. యోసేపు గారిలో లేదు పులిసిని పిండి, యోసేపు గారి యొక్క అన్నలకుంది పులిసిని పిండి. ఆ పులిసిన పిండి వారికి వచ్చినప్పుడే గనక వారు తీసేసుకుంటే వారు కూడా ఒక క్రొత్త ముద్దల్లాగా ముందురు. వారు దేవునికి స్తోత్రం. ఏ యోసేపునైతే అమ్మేశారో ఐగుప్తు దేశానికి వెళ్ళి అన్నలు ఆయన ఎదుట సాగిలపడాల్సి వచ్చింది. ఒక రోజు నమస్కరించాల్సి వచ్చింది. ఒక రోజు అంటే కరువు అనుభవించారు వాళ్ళు. పులిసిని పిండి తీసుకోలేకపోవడం వల్ల వారి దేశ ప్రజలందరూ కూడా భయంకరమైన కరువు కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ నీలో కూడా అసూయ అనేటువంటి పులిసిని పిండి తీసుకోకపోతే ఫ్యూచర్ లో ఎన్ని కష్టాలు, కరువులు అనుభవించాల్సి వస్తుందో. యోసేపు గారి దగ్గర కరువు లేదే. యోసేపు గారి దగ్గర సమృద్ధి గల ఆహారము చక్కగా ఉంది. ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి యోసేపు అన్నగారు యోసేపుని అమ్మేసిన తర్వాత, ఇదిగో నా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారండి ఏదో మన వస్త్రం మాత్రమే, అదైనా ఒక మేకపిల్లను దోవను చంపేసి ఆ రక్తంలో ఏంటి అంగిని ముంచేసి ఆ నిలువుటంగి పంపగా వారు తన తండ్రి వద్దకు తెచ్చి, ఇది మాకు దొరికింది. ఏంటిది? ఎక్కడ కూడా కవరింగే ఏంటి? ఎవరి దగ్గర కవరింగ్? వీళ్ళ కూడా కాలేజీకి వెళ్తున్నామంటారు. కవరింగ్ ఏమి వెళ్ళరు, బ్యాగ్ ఉంటది. స్కూల్కి వెళ్తున్నామంటారు, స్కూల్కి వెళ్తారు కొంతమంది. కవరింగ్ వచ్చేటప్పుడు మాత్రం కలిసిపోతారు దాంట్లో. ఈ బ్యాచ్ ఎక్కడి నుంచి అంటే బోర్డీ స్కూల్ నుంచి ప్రారంభమైపోయింది. బోర్డీ స్కూల్ నుంచి కాదు, సెంటర్ వరకు వస్తారు అంతే కొంతమంది. అక్కడి నుంచి చించినాడు వెళ్తారు, పేరుపల్లి వెళ్తున్నారు, పాలకొల్లు సినిమాకి వెళ్తున్నారు, ఇంకెక్కడికి వెళ్తున్నారు ఎవరికి తెలియదు. ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా జరిగిన సంఘటన. బ్యాగ్ ఉండాల్సిందేమో స్కూల్లో, బ్యాగ్ ఏమో గడ్డిమేట్ వేసేసి, గడ్డిమేట్ ఏమో బ్యాగ్ మీద కనిపెట్టేయడం, లేకపోతే ఎవరి ఫ్రెండ్ దగ్గర అయినా పెట్టేయడం. కిరాణా షాప్ కూడా ఎట్టేస్తున్నారంట కొంతమంది. ఇంటికి వెళ్ళి వస్తాను సరే బ్యాగ్స్ వద్దామంటే ఏదో పెన్ను మర్చిపోయి ఏదో చెప్తున్నారంట. సరేనమ్మా అన్నాడు ఆయన. స్కూల్ వదిలిపెట్టడానికి వెళ్ళొద్దు. ఏంటిది? కవరింగ్. యోసేపు గారు కూడా ఆ విచిత్రమైన అంగీని రక్తంలో ముంచేసి వాళ్ళ డాడీ దగ్గరికి తెచ్చేసి, డాడీ తమ్ముడిని ఏదో తినేసింది, డాడీ చచ్చిపోయి డాడీ వస్త్రం కూడా దొరికింది అంటున్నారంట. ఏంటిది? తండ్రి ఎదుట కవరింగ్ చేసిన ప్రజలు కదా వారు. గనక వారిలో ఉన్న వారిని ఏలుబడి చేసిన ఆ పులిసిని పిండిని తీసేసుకుని బయట పారవేస్తే తండ్రి ఎదుట తన తమ్మునితో సంతోషంగా ఉండేవారేమో. అయ్యా తమ్మకి ఇది దొరికింది, చదువు అమ్మ తర్వాత. ఇది నీ కుమారుని అంగియా కాదో గుర్తుపట్టమని చెప్పేది. అందుకు ఆయన దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే. ఏంటమ్మా? ఏం మృగమమ్మా? ఏంటో తెలుసా? దుష్ట మృగం కూడా అసూయ. ఆ అసూయ యోసేపు అన్నలలో లేకపోతే దాన్ని దుష్ట మృగముగానే చూడాలి. దాన్ని తినేసింది. యోసేపు నిశ్చయముగా. ఇంతకు వాస్తవం ఏంటి చెప్పండి? దుష్ట మృగం తిన్నదా? ఏదైనా సింహం తినేసిందా? చేర్చబడ్డా? లేదు. ఐగుప్తుకు వెళ్తున్నా ఇస్మాయిల్ తీసుకెళ్తున్నా హాయిగానే ఉన్నాడు. ఆయన క్షేమంగానే ఉన్నాడు. పగ తీర్చుకున్నాడా అన్నల మీద? లేదు. ఆయనలో లేదు పులిసిన పిండి. పగ తీర్చుకున్నాడా? లేదు. ద్వేషమని పులిసిన పిండి ఆయనలో లేదు. అన్నలు వచ్చి సాగిలి పడినప్పుడు ప్రక్కకెళ్ళి ఏడ్చాడంట. అలా నా అన్నలు అంత అద్భుతమండి. పులిసిన పిండి కొంచెమే అయినా మొత్తంతటిని ఏం చేస్తుందో తెలుసా? పొలయం చేస్తారు. పులిసిపోయిన దాంతో మనం ఏం చేయాలి? పడేస్తాం తప్ప. పాడైపోయిన దేహం కూడా దేవునికి ఉపకారం లేదు. ఇక్కడ అసూయ అనేటువంటి పులిసిని పెట్టి మనలో లేదని అంతమంది ధైర్యంగా చెప్పగలుగుతాను చెప్పండి. పోనీ గోల్డ్ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా, ఏ కోణాన ఈ అసూయ అనేటువంటి పులిసిని పెట్టి మనలో లేదా? పెట్టుకుని మనం ఏం చేస్తున్నామో తెలుసు? భక్తి చేస్తున్నాం. ఈ పులిసిని పెట్టి అనే దాన్ని మనలో పెట్టుకునే మనం భక్తి చేస్తున్నాం. ఎలా అంగీకరిస్తాడు ఆయన? ఎలా స్వీకరిస్తాడు? అందుచేత యోసేపు యొక్క అన్నలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు యోసేపు అన్నల దగ్గర ఉంది పులిసిని పిండి. అదేంటంటే మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తారండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును
నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను నెబుకద్నెజరు రాజు. ఇక్కడ మీకు నేను కొన్ని చదువుతూ సాగదీశాను. ఏంటది? నా బలాధికారం, నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను అదే తెచ్చిన 30,000 తెచ్చింది, నేను తెచ్చాను 3 లక్షలు. నేను తెచ్చానంట, నేను ఇచ్చాను ఫ్యాన్, నేను ఇచ్చాను ఏంటి లైట్, నేను ఇచ్చాను సౌండ్ బాక్స్, నేను ఇచ్చాను ఫుల్ ఫిట్, నేను చేయించాను గుమ్మం, నేను పెట్టించాను కిటికీలు, నేను చేశాను. నేను అనేది దేనికి సూచిస్తుందో తెలుసా? గర్వం, అహంకారం. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది అలా గర్వించి పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. విజయాన్ని మనం చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి కదా. సేవకుల మీద రౌద్రం చూపించాడు. నక్షత్రాలకు వచ్చి కదా, అతను కూడా అమ్మోనీలు వచ్చి పన్ను కట్టినప్పుడు గర్వించాడు. గర్వించి పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నెబుకద్నెజరు రాజులో కూడా ఉన్న ఒక పురుషుని పిండి ఏంటంటే గర్వం. ఈ రోజున చాలా మంది దేవుని మందిరంలో కూడా గర్విష్ఠులుగానే బ్రతుకుతున్నారు. ఆత్మ సంబంధమైన విషయాలలో భారీ భాగస్తులు అవుతూనే దేవుని సన్నిధిలో కూడా దీనులుగా ఉండవలసిన దేవుని పిల్లలు అహంకారులుగాను, దోషకులుగాను, గర్విష్ఠులుగాను బతికేస్తున్నారు. పులిసిన పిండి అనే గర్వం అనే పులిసిన పిండి నీలో ఉంటే నిన్ను మొత్తం ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మొత్తం నీవైతే పులిసిన పిండి నీలో ఉన్న గర్వమే అయితే నిన్ను మొత్తం నీ గర్వం ఏం చేస్తుందో తెలుసా? నాశనం తీసుకెళ్తాడు. రోజు నేను అంటాను, నాది అని అనుకోవడానికి లేదు. అందుకని భక్తులు ఇలా పాడాడు. ఒకసారి లేచి నిలబడి ఒక భక్తులు ఇలా పాడాడు. ఏమని పాడాడు? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందనుంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందనుంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా పాడలందరూ పాడు. బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందనుంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందనుంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ కానా, ఒకవేళ నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుచున్న ఈ జలం, నిలవనీడ ఈ గుణం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుచున్న ఈ జలం, నిలవనీడ ఈ
నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం. ఎవరిది? కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నదంతులో కానా ఒకవేళ ఉంచకుంటే నీవిచ్చినదే ప్రభువా. నదంతులో కానా ఒకవేళ ఉంచకుంటే. హల్లెలూయా. కొంచెం నాదంటే ఈ లోకంలో ఏమీ లేదు. ఎందుకంటే పౌలు ఇలా అన్నారు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. ఏం తీసుకెళ్తాం? ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు నాగేశ్వరి. సరే అది కూడా పొద్దున్న తెల్లారి గంటల 5 గంటలకు చూసుకుంటాడండి. సర్లేని బాగా ఉంది, వెళ్ళిపోతాడంట. మళ్ళీ 10కి వస్తాడంట. 10కి వచ్చి మళ్ళీ సెలతిగడ రాయి చూసుకుంటాడంట. ఆయన వెళ్ళిపోతుందా? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడంట. మళ్ళీ 12కి వస్తాడంట. పోయి సాయంత్రం అనుకుంటున్నారు మీరు, 2 గంటలకు ఒకసారి మళ్ళీ వస్తాడంట. సెలతిగడ చూసుకుంటాడంటే అన్న జరిగిపోయిందా అని అనుకుని ఏం పట్టుకెళ్ళిపోతాం? ఏం పట్టుకెళ్తారు? ఏం మునుకున్నారు ఎవరు? ఎవరమ్మా? ఏం పట్టుకెళ్తాం? ఏమి పట్టుకెళ్ళలేదు. దాని గురించిన కొన్ని ఉపమానాలు చాలా ఉన్నాయి. ప్రభువు స్తోత్రం. ఏమి తీసుకునే వాళ్ళే దిగంబరిగా వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోతాం. మనం ఈ ఆస్తిపాస్తుల గురించి కొట్టుకుని చచ్చిపోయే వాళ్ళు, రక్త సంబంధాన్ని దూరం చేసుకున్న వాళ్ళని మనం చూస్తున్నాం కదా. అడుగు స్థలము కోసం, అందులో స్థలము కోసం, స్థలాల కోసం కొట్టుకు చచ్చుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా. ఏం తీసుకెళ్తాం? ఏ పట్టుకెళ్తాం? ఏమి పట్టుకెళ్ళలేము. నీ ఒంటి మీద ఉన్న బంగారం, నీ ఒంటి మీద ఉన్న వస్త్రం ఏది పట్టుకెళ్ళలేము. ఒక అంగుళం స్థలాన్ని పట్టుకెళ్ళాం, ఒక అరకాసు బంగారం, ఒక గ్రాము, 1 గ్రాము బంగారాన్ని పట్టుకెళ్ళాం. టాటా పేర్లు అంట ఏమైనా పట్టుకెళ్ళాను. మన మధ్యకాల రతన్ టాటా గారు చనిపోయిన మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, దాతృత్వం కలిగిన వ్యక్తి. ఆయన అసలు ఆయనే ది బెస్ట్, ధనవంతులు భారతదేశంలో, ప్రపంచంలో రూపాయలు ఆయన చెప్తారు. కొన్ని కోట్ల రూపాయలు అనేక మంది, ఎక్కడ భయంకరమైన తుఫాన్లు వచ్చిన, ఎక్కడ నష్టం జరిగిన దేశంలో కోట్ల కొద్ది రూపాయలైనా సహాయం చేశాడు ఆయన. వెలుగు స్తోత్రం. మరి ఆయన వెళ్ళిపోయాడు. ఏమన్నా పట్టుకెళ్ళాడు అంటే పట్టుకెళ్ళాడు. ఏం పట్టుకుని తెలుసా? క్రియలు, మంచి క్రియలు. నువ్వు పట్టుకెళ్ళేది ఏదైనా ఉంది అంటే అవి క్రియలు నీతో వస్తాయి. తమ క్రియలు తమ వెంట వస్తాయి. తీసుకెళ్లాల్సిన క్రియలు మంచివి మాత్రమే, చెడ్డ క్రియలతో తీసుకోవడానికి వెళ్ళడానికి లేదు. అందుకని మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. అయ్యో 3 ఎకరాల పొలం ఉంటే అసలు తట్టుకోలేకపోతున్నామే, 3 సెంట్లు పొలం ఉంటే తట్టుకోలేకపోతున్నామే. ఎగిరి కొంతాడేస్తంటే ఏం పట్టుకెళ్తాం? మనం ఏమీ పట్టుకెళ్ళాం. ఈ స్థలాల దగ్గర కొట్టుకుని చచ్చిపోతున్నాం, సరిహద్దుల దగ్గర కొట్టుకుని చచ్చిపోతున్నాం. ఎవరి ధర్మం నాకు ఎంత ఉంది, నీకు అంత ఉంది, నాకు ఎంత ఉంది, నాకు అంత బలం ఉంది. గర్వం ఈ రోజున మానవుడి జీవితంలో. గర్వం పతనానికి సూచన. గుర్తుపెట్టుకుంటే నాశనమునకు మాత్రము ముందు ఏం నడుస్తుంది? నాశనం వెనకాలు వస్తే ముందు నా అనుకున్నది, నేను అనుకున్నది నడుస్తుంది. అది ఏదైనా కానివ్వండి, అది ఎవరైనా కానివ్వండి, డబ్బు ఉన్నవాడైనా, డబ్బు లేనివాడైనా, అందగాడైనా, అందరు లేనివాడైనా, తాటికిళ్ళైనా, బిల్డింగ్ అయినా, నా 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 అని ఎప్పుడైతే అనుకున్నావో నాశనానికే పరిగెడుతున్నావు నీవు. దీనికి చెప్పకూడదమ్మో ఈ అమ్మాయిలో, దీనికి చెప్పకూడదు. ఆమె నాశనానికి పరిగెడుతున్నావు అని చెప్పకూడదు. ప్రభు స్తోత్రం. నాశనానికి పరిగెడుతున్నాం, నాశనం నుండి మనం తప్పించబడాలి, అప్పుడు చెప్పాలి ఆమె. దేవునికి స్తోత్రం కలుగును.
మనము నాశనం నుండి తప్పించబడాలని అంటే నాది ఇతను తోడుకోళ్ళు ఉన్నారని కూడా కావడం 3 లక్షలు తెచ్చింది, ఇంకొక 6 లక్షలు తెచ్చింది. అత్తగారు కూడా అన్నానే ఎవరు నీకు భాష వస్తుంది, ఆవిడ 15 దాకా లేకదు. ఎందుకని 6 లక్షలు తెచ్చింది కాబట్టి, ఈవిడ 3 తెచ్చింది కాబట్టి పొద్దున్న 5 గంటలు వేసి పని చేయండి. రేపు పొద్దున్న ఎగురుతానేది అవుతుంది తెలుసా, 6 లక్షలు తెచ్చిందే తండ్రి. ఎప్పుడు తల్లిదండ్రి అంటే మేమే అసలు ఒకసారి ఒక తల్లి తల్లిందంటే చిన్న కోళ్ళు భీమేరుకుంటుందంట, పెద్ద కోళ్ళు ఏమో కొడుకుందంట. అమ్మ 10 అయిపోతుంది 50 అందంట, సాజు పెట్టి తల్లిందంట. చిన్న కోళ్ళు భీమేస్తుంది కదా, ఆ చేటలు పడ్డదంట ఎల్లి రక్తగారు. అలా తనక కొంతమందిని ఎందుకని 10 గంటల దాకా పడుకుంటుంది ఆ కోడలు. ఏముంది ఆమెలో? పిండి పిండి. ఏం పిండి? ఏం పిండి? ధనం పిండి అంట, పులిసిన పిండి. దేనికి స్తోత్రం చెప్పండి. ఏం పిండి ఉందమ్మా? ఏంటో పులిసిన పిండి? ధనమని పులిసిన పిండి అదే అన్ని కలిపి వచ్చేస్తుంది దాంట్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే కదండి. ఎగిరి తనితే చిన్న కోడలు పొద్దున్న 5 గంటలు దేవుడినే పని పాపం ఎగిరి తనిందంట. నిజమే. కొంతమంది ఎంతలో లేకొట్టారు అనుకోండి, ఎలా కసిరెడ్డి అర్థం వచ్చింది, ఆ కసిరెడ్డి గుండె అయిపోతుంది. ఎలా తంటారో తెలీదు, ఏమంటారో కూడా తెలియదు. అందుకనే మా చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు లెక్క కొడితే కసిరెడ్డి వేసి కూడా అయింది. ఎవరన్నా వచ్చారనుకోండి, పాస్టర్ గారు ఉన్నారా అని. మనకి చిన్నప్పుడు సంగతమ్మ, ఈ మధ్యకాలం నేను లెక్క కొడతలేదు, మనకి కొంచెం పడవదు అలా చూసుకుంటారు. దేవుని స్తోత్రం. ఎవరన్నా వస్తే పాపం రెస్పాన్సిబిలిటీగా ఉండి తన వాళ్ళు వచ్చారని మంచి నిద్రలో ఉండగా లెక్క కొడుతుంటే కసిరెడ్డి వేసి కూడా అయ్యలేదు. నా చిన్నప్పుడు భయం వేసేది. నిద్రలో కనుక గొమ్మలు లెగ్గొట్టి పిల్లల్ని కనుక నిద్రలో లెగ్గొట్టామనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, స్కూల్ టైం అయిపోతలేకమ్మా అన్నాం అనుకోండి, వాళ్ళు తిడతా ఉంటారు. అందుకని ఆ పెద్ద కోళ్ళ పాపం మామూలుగానే లెగ్గొట్టిందంట, తిట్టలేదు కూడా. తల్లే నీకమ్మా 10 అయిపోయింది అన్నానదంట. అసలు స్త్రీ సూర్యుడు ఇంక ఉదయించకముందు చీకటి ఉండదు కదా. 31 అధ్యాయం సాయంత్రం ప్రకారంగా కోడళ్ళు, కూతుళ్ళు, ఆడళ్ళు అందరూ ఏం చేయాలంట? ఎప్పుడమ్మా ఎప్పుడు లేవాలా? అసలు మీరు లేస్తున్నారా చెప్పండి. నేను ఒక్కొక్కసారి 8:30 దాకా లేకను, ఒక్కొక్కసారి నాకు టైట్ అయిపోయినట్టు. ప్రభు స్తోత్రం. వాగ్దానం పెడతాను, వాగ్దానం పెట్టేసుకుని ప్రార్థన చేసి మళ్ళీ పడుకుంటాను. ఎవరైనా ఒక్కొక్కసారి నువ్వు వచ్చినప్పుడు 8ంటికి వచ్చిన ఒక్కొక్కసారి లేకను. నేను నా పరీక్షలు బాధపడుతున్నాను, రాత్రులు పరిస్థితులు బట్టి నేను అలా ఉంటాను ఒక్కొక్కసారి. అది కూడా అయితే 31 అధ్యాయం ప్రకారంగా ఇంకా చీకటి ఉండగానే ఆమె లేస్తుందంట. అనుమతి అయిన వారి గురించి చెప్తూ లేచి లేకూడదంటే ఎగిరి తల్లిందంట. పాప ఆమె గాలి తెగిరిపోయినా ఉందేమో. అత్తగారు అలా లేచి వాళ్ళతో తన్నేసరికి అలా లేచి వచ్చి గుమ్మంగానే పాపం చిన్నపాలు పాప పొద్దున్న వంట ఉండేది కదా, ఆవిడ కంగారు ఆవిడది. ఓ ఇప్పుడు బియ్యం ఏమైనా ఆడుతున్నారా? ఇప్పుడు ఎవరికి ఉన్నాయి షాట్లు ఉన్నాయా? అన్ని రెడీమేడ్ బియ్యం. కొంతమంది ఏది వాళ్ళు దీవించు కాదు, షాట్ అంటే ఎరండి. ఇప్పుడు రాళ్ళు లేని బియ్యం, తన ఆరోగ్యం అంటే లేదు. రాళ్ళు ఉన్న బియ్యమే నయ్యం, ఆరోగ్యం ఉండేది. ఆ తక్కువ పడింది అంటారు. ఈవిడ అనుకుంటుందంటే ఏంటో పడిపోయిందని చూసేది ఎంత ఎవరావిడి అత్తగారు. ఆవిడ పాపం లేచి వచ్చింది ఎవరో, ఆవిడ ఏం లేగలేదు. ఈవిడే పాపం చేట పక్కనెట్టి అత్తగారిని లేపి, అత్తమ్మ ఇలా కూర్చోండి టైగిరిబాబు పట్టుకొచ్చి ఓ పని. ఎవరు? ఈవిడిలో ఉందా పులిసిన పిండి? లేదు. మరి ఆవిడలో పులిసిన పిండి ఉంది. ప్రభు స్తోత్రం చెప్పండి. నెబుకద్నెజరు రాజు కూడా ఇక్కడ రాస్తున్న తనలో తాను అనుకుంటున్న విషయం ఇదే. ఆ మాట మళ్ళీ చదువుతాను చూడండి. రాజు బబులోను, ఈ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును,
నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితిని కాదా అని తనలో తాను అనుకుంటాడు. ఇక్కడ గర్వం, ఇక్కడ మనం చేరి ఉన్న మనలో కూడా కొన్ని సందర్భాల్లో మనలో కనిపిస్తున్న పులిసిని పిండి. ఆ పులిసిని పిండిని కనుక మనం తీసి వేయకపోతే నూతన స్వభావం మనం పొందుకోలేం, నూతన హృదయాన్ని పొందుకోలేం, నూతన వ్యక్తిగా మార్చబడలేం, నూతన సృష్టిగా మార్చబడలేం. దేవుడు నివసించే నూతన గృహముగా మనం జీవించలేం, ఉండలేం. ఈ పులిసిన పిండి అనేటువంటి గర్వము నెబుకద్నెజరు రాజులో ఉండిపోయింది. నాది నాది నాది, భక్తుడు నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీతో రాదు, సత్యమిది ఎరుగవెందుకు. హల్లెలూయా. నాది నాది నాది, స్థలం నాది. మనము కొట్టుకు చచ్చిపోతున్నాం కానీ ఈ పులిసిన పిండి మనలో తీసి వేసుకోలేకపోతున్నాం. ఏం తీసుకెళ్తాం మనం? ఏమీ తీసుకెళ్ళాం, ఏది తీసుకెళ్తాం. రాజును మనం చూస్తాం, గడ్డి మేయాల్సిన పరిస్థితి వచ్చింది. గర్విష్టి గాని ఒక రోజున పశువులతో సమానంగా రాజుగారి దేవుడు ఏమేపించాడు తెలుసా? గడ్డి మేపించాడు. నీ గర్వాన్ని విడవకపోతే ఫ్యూచర్ లో నీకు దేవుడు పశువుల గడ్డి తినిపిస్తాడు. ఇది సత్యం. నా అని అనుకోవద్దు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను కలుగని ఆజ్ఞాపిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనసుకుల ఇంటి తగిన కాలంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దీనుల యొద్ద దీన మనసు గల వారి యొద్ద నివసించే దేవుడే గాని గర్విష్ఠుల దగ్గర నివసించేవాడు కాదు. ఎందాక చదివిన ధ్యాన వాక్యులు గర్విష్ఠులకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. గర్వం అనే పులిసిన పిండి నీలో ఉంటే ఈ నవంబర్ 17వ తారీఖుని నీకు అవకాశం ఇవ్వబడింది. ఒక రోజున కయ్యేనికి అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేదు. యోసేపు అన్నలకి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేదు. రాజు నెబుకద్నెజరు రాజుకి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేదు. కానీ ఈ రోజున నీకు అవకాశం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకుంటావో లేదో, పులిసిన పిండి అని గర్వం అనేదాన్ని వదిలిపెడతావో లేదో ఆలోచించు. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. 4వ వ్యక్తి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6 నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అని, నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద వేషపు చూపు. ఇక్కడ కూడా వచ్చింది. ఇందాక చెప్తానన్నాను కదా, దావీదు గారి మీద సౌలు కూడా ఏం చూశాడంట? వేషపు చూపు. ఎందుకని? గొలియాతును మొహమెట్టుకుని జయించలేకపోయాడు. దేవుడు కోరుకున్న రాజే అయినా, సైన్యం ఉన్నా, ఆయుధాలు ఉన్నా, సౌలును గొలియాతును ఎదుర్కోవడానికి సాహసించలేకపోయాడు. దావీదు గొలియాతుని జయించిన తర్వాత కూడా స్త్రీలు గాన ప్రతిగానములు చేస్తున్నారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేశారని మాట్లాడుతూ ఉన్నారు. గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు ఈ మాటలు, స్తుతులు పాడారు. ఈ స్తుతులు, ఈ గానాలు ఎవరికి ఇంపుగా లేవు? సౌలుకి ఇంపుగా లేవు. అంటే ఆయన గెలవకపోయినా ఆయన ఏం చేయాలి?
సోపేస్తా ఉండాలి ఆయన గెలవకపోయినా, ఆయన యుద్ధం చేయకపోయినా, ఫిలిష్తీయుడిని ఆ గొలియాతును హతము చేయకపోయినా, ఈ స్త్రీలు మాత్రము గొలియాతుని, ఈ సౌలును మాత్రం ఏం చేయాలని అనుకుంటున్నాడంటే, దావీదు కంటే ఎక్కువ హైలైట్ నన్నే చేయాలి, నేనే కనిపించాలి, నేనే వినిపించాలి, నాకే ఎక్కువ ఘనత రావాలి అని అనుకున్నాడు. కానీ వాస్తవం పాడుతున్నారు వాళ్ళు. సౌలు 1000 కొలది హతమ చేశాడు, దావీదు 10,000 కొలది హతమ చేశాడు. ఫిలిష్తీయులకు ఆధారమైనటువంటి వాడు గొలియాతు హతమ చేశాడు. ఫిలిష్తీయుల్ని తరిమి చంపగలిగాడు. ఇక్కడ ఆనాటి నుండి విషపు చూపు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నింపుతున్నాడు. ఏమంటే ఇక్కడ కూడా అసూయ కనబడుతుంది, అహంకారం కనబడుతుంది. ఇక్కడ కూడా సౌలు జీవితంలో పులిసిని పిండి. నిజమే, వాస్తవమే కదా, నేను జయించలేకపోయాను, దావీదు జయించాడని దావీదుని అప్రిసియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ దావీదుని ఎవరిని అభినందించవలసిన విషయం ఉంది, దావీదు గారిని ఇదిగో ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. కానీ అలా లేదు. ఈయన చంపకపోయినా ఈయనకి 10,000 స్తుతులను పాడాలంట. దావీదు గారి నుంచి సౌలు కూడా ఏం కలిగిందో తెలుసా? అసూయ కలిగింది. కానీ ఇక్కడ దావీదు మనం ధ్యానం చేస్తే, దావీదు గారికి దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. అతను సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. 12వ వచనం, యెహోవా తనను విడిచి దావీదులకు తోడైనట్టు చూసి సౌలు దావీదులకు భయపడ్డాడు. కాబట్టి సౌలు అతని యొద్ద నుండలేక సహస్రాధిపతిగా చేశాడు. 14, దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి. ఇక్కడ సౌలుకున్న అసూయ నీకు నాకు ఉండడానికి వీల్లేదు. మరి ఏముండాలంటే దావీదు వలె సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. సౌలు గారిలో ఏముంది? ఇక్కడ ఈయనకు కూడా పులిసిని పిండి ఉంది. ఆయనలో ఉన్న పులిసిని పిండే అసూయ. ప్రోత్సహించాలి దావీదుని, కానీ ప్రోత్సహించాలి. చాలా సందర్భాల్లో ఈటే విసిరి గోడకి బిగించి చంపేయాలనుకున్నాడు. కానీ దేవుడు అతను అనేక పర్యాయాలు దావీదు గారిని దేవుడు నీవు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే ఎల్లప్పుడూ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అసూయ కలిగి జీవిస్తే ఫలితంగా సౌలు రాజుగా తొలగించబడ్డాడు. సౌలు రాజుగా తృణీకరించబడ్డాడు. దేవుడు తొలగించాడు అతని స్థానంలో దావీదుని దేవుడు రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా సౌలుకున్న అసూయ వంటి పులిసిన బిడ్డ మనలో ఉండడానికి వీల్లేదు. చివరికి ఇంకొక మాట, యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. ఈ పులిసిన పిండి సౌలు తీయలేదు, తత్ఫలితంగా రాజుగా తొలగించబడ్డాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనంలో, నేను ఎవరిని పంపుతున్న వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడునని మీతో చెప్పించున్నానని వారితో అని. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. ఆయన ఎవరిని గురించి ఇలాగ చెప్పునో శిష్యులందరూ కూడా సందేహపడుచు ఒకరితో ఒకరు చూచుకొనుచుండగా 23, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పానో అది తప్పక చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాడు. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయన అడిగాడు. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికైతే ఇస్తానో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకు ఇచ్చాడు. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వారితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తమో అతనితో అలాగూ చెప్పునది భోజనములకు కూర్చున్న వాళ్ళు ఎవరికి తెలియదు. డబ్బు సంచి ఉంది, యోధా ఒకవేళ ఏదైనా పండుగకు కావాల్సిన పనాలేమో, పేదలకు ఇవ్వాలేమో అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ మొక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యూదా. అది రాత్రి వేళ. ఎవరండి ఈయన? ఎవరమ్మా? అమ్మలారు ఎవరమ్మా? చెల్లెళ్ళారు ఎవరమ్మా? ఇస్కరియోతు యూదా. 12 మంది శిష్యులలో ఒకడైన వాడు.
యేసును వెంబడిస్తున్నవాడు, ఇతనిలో ఉన్న పులిసిన పిండి వంచన. యేసుతోనే ఉంటూ, యేసుతోనే నడుస్తూ, యేసుతోనే మాట్లాడుతూ, ఆయనతోనే సహజీవనం, ఆయనతోనే చక్కగా ఉంటూ, అన్ని విధాలుగా అన్ని రకాలైనటువంటి వసతులు అనుభవిస్తూ, అద్భుతాలు చూస్తూ, చివరికి యేసు ప్రభువుని ఏమండి వంచాడు ఆయన. వంచన, నమ్మక ద్రోహం. నీతోనే ఉంటారు కూడా నీ వంటి కిందలకి గుర్తుపెట్టుకో. నీతో మాట్లాడుతూనే ఉంటారు ప్రేమగా, నీతో నడుస్తారు ప్రేమగా, నీతో స్నేహం చేస్తారు, నిన్ను నమ్మిస్తారు, నీతో మంచిగా ఉన్నట్లుగా ఉంటారు. కానీ ఒక రోజున వంచన చేస్తారు, నమ్మక ద్రోహం చేశాడు. అదేంటో తెలుసా? పులిసిన పిండి. నేను ఆయనను, ఆ పులిసిన పిండి తెలుసా? నేను ఈ పరిచయులు, శాస్త్రులు, సర్దికాయలు లేవని దేవుడు బాగు చేసిన నాటి నుంచి ఆయన చంపాలని చూస్తున్నారని, ఆయన లేకుండా చేస్తున్నారని యోధాకి తెలుసు. కానీ ఒక రోజు నేను ఆయనను వారికి అప్పగించిన ఎడల నాకేమైనా దొరుకునేమో అన్న పులిసిన పిండి, వంచన. నేనే ఆయనను వారికి అప్పగించేస్తే, ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, సద్దుకలికి వీరిని అప్పగించేస్తే నాకేదైనా లాభము దొరుకుతుందేమో. లాభం కోసం గడ్డి తింటున్నారు ఈ రోజున చాలా మంది. లాభం కోసం హత్యలు చేస్తున్నారు ఈ రోజున. లాభం కోసం పాపాలు చేస్తున్నారు ఈ రోజున. లాభం కోసం నమ్మక ద్రోహం చేస్తున్నారు ఈ రోజున. లాభం కోసమే పగలు ప్రతీకారాలు తట్టుకుని జీవిస్తున్నారు ఈ రోజున. ఈ రోజున అలాంటి వంచన కలిగిన జీవితం నీలో ఉంటే నీకు అవకాశం ఇస్తున్నాడు ఈ రోజు. అలాంటి పులిసిన పిండి వంచన చేసే వంచన, నీ భర్తనే కావచ్చు, నీ భార్యనే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, చివరికి దేవుణ్ణే కావచ్చు, వంచే పులిసిన పిండి, నమ్మక ద్రోహము చేసే పులిసిన పిండి నీలో నాలో ఉంటే తీసివేసుకోవడానికి ఈ రోజున చక్కని అవకాశం ఇవ్వబడుతుంది. ఇస్కరియోతు యోధ ఏం ఆశించాడో తెలుసా? తనతో ఉన్న ప్రభువుని ఆశించవలసిన వాడై ఉండగా ఈ లోక సంపదలన్నీ, ఈ లోక సంపద 30 వెండి నాణాలు. ఒక్క నాన్న తిన్నాడా? ఇల్లు కట్టాడా? పెళ్లి చేశాడా? ఏమీ ఉపకారం లేదు. వంచన, నమ్మక ద్రోహం. అది స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను. ఆయన పాడుతున్నాడు, దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై, అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అనాథగా మిగిలాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా.
యేసయ్యా, నీవు రావాలేసయ్యా. హల్లెలూయా. వంచన. ఈ రోజున ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరికి నమ్మక ద్రోహం చేస్తున్నావు? ఎవరిని దోచుకుంటున్నావు? ఎవరిని పాడు చేయాలని చూస్తున్నావు? గొయ్యి తవ్వువాడు గోతులు వాడే పడతాడు. కంచె కొట్టి వాడిని పాము కలుస్తుంది. ప్రభువును అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా తానే ప్రభువు కంటే ముందుగా ఏమైపోయాడు? నమ్మక ద్రోహం ఎవరికైనా చేస్తే ఇస్కరియోతు యూదా వాళ్ళని పతనం అయిపోతావు. ఏదో ఒక రోజు నిత్య నాశనం అయిపోతావు. ఏం చేస్తే? మేలు చేస్తే కాదు. ఏం చేస్తే? నమ్మక ద్రోహం చేస్తే. ద్రోహము చేశాడు. ద్రోహము చేసిన ఇస్కరియోతు యూదా అలా పై నుండి గురు పెట్టుకుని చనిపోయినప్పుడు పౌలు గారు చెబుతున్న పౌలు కార్యాల్లో రాస్తాడు 1:17-18 అలా కిందకు పడి నడిమి పగిలి పేగులు బయటకు వచ్చే మొదలైపోయాడు. ఎలా చచ్చాడు చదవండి. ఇస్కరియోతు యూదా యొక్క పతనం, నమ్మక ద్రోహము చేసిన ఆ వ్యక్తి పతనం 1:17-18. ఈ యూదా ఏం సంపాదించాడు? ఎలా సంపాదించాడమ్మా? నువ్వు వ్యభిచారం చేసి సంపాదిస్తే ఎవడికి అక్కర్లే. ఆడు కొట్టుకి చీను కొట్టుకొచ్చి సంపాదిస్తే ఎవడికి అక్కర్లే. లేకపోతే ఏదో వాళ్ళ ఆస్తి వీళ్ళ ఆస్తి ఏం చేసుకుని ఏదో పెద్ద పోటీ చూడైపోతే దేవుడు నిన్నేమి హర్షించాడు, అంగీకరించాడు నిన్ను. మా ఇంట్లో కూడా దుర్మార్గుడు ఉన్నాడు. అప్పుడు ఆడికి ఉన్నది ఏం లేదు, అందరిని వేసేసుకుని మనకు స్తోత్రం కలుగునుగా. ఆడికి ఉన్నది తక్కువ, దోచుకున్నది ఎక్కువ. తెలుసా నీకు? దిగిళ్ళకి చెప్తానా? దేవునికి స్తోత్రం చెప్పండి. వాడికి ఉన్నది కొంచెమే, కానీ దోచుకున్నది ఎక్కువ, ఆదుకున్నది ఎక్కువ, ఆక్రమించుకున్నది ఎక్కువ. ఎవరికి కావాలి నీ ఆస్తి? నీ ఆస్తి అక్కడికి రాదు. నిశ్చయముగా నీ చేతులు కష్టం చేతులు నువ్వు అనుభవించాలి. పట్టణ చెప్పట్లా చేసేసుకోండి అప్పుడు పడతలేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడు చెప్పలు కొట్టాలో, ఎప్పుడు మేము చెప్పాలో తెలియదు. ప్రభువు స్తోత్రం కలుగును. నమ్మక ఈ యోధ చదువుతండి. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన బ్రోకర్నిచ్చి ఒక పొలము కొన్నారు. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలై నందున అతని పేగులు అన్నీ బయటకు వచ్చాయి. కోళ్ళకు చూస్తా ఉంటాం మనం. కోళ్ళకి, కుక్కలకి వ్యాన్లు ఎక్కేసినప్పుడు, బస్సులు ఎక్కినప్పుడు పేగులు బయటకు వచ్చాయి. శ్రావతి అని పేరు? శ్రావణి ఏ పేరు? ఎట్లా ఏం చెప్పారు? కుక్కల అదే వాక్యం పట్టుకోలే. ప్రాక్టికల్ కొంచెం చెప్తాం. కుక్కలంట చెప్పాను కదా, వాక్యం పట్టుకోరు. కొన్ని లోకల్లో జరిగే చెప్తాం కదా. ఏం చెప్పారే పిల్ల అంటే అదో చాలా చెప్పారు. ఏం చెప్ప కుక్కల గురించి చెప్పారు. ఈ పులిసిన పిండి గురించి ఎవరైనా చక్కగా చెప్తారా? నేను చెప్పిన ఈ పులిసిన పిండిలన్నీ ఎవరైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అవతల వ్యక్తిని ఏమైనా కొంచెం దేవుళ్ళు బలపరిచారంటే కుక్కలంట. కుక్కలకి వ్యాన్లు ఎక్కినప్పుడు ఏమొచ్చేస్తాయి? పేగులు బయటకు వస్తాయి. నువ్వు ద్రోహం చేస్తే అదే పేగులు అలాగే నువ్వే జరుగుతుంది. ద్రోహము చేసిన ఇస్కరియోతు యోధా నడిమికి బద్దలైనందున అతని పేగులు ఎంత భయంకరమైన చావు చూడండి. ఎందుకని? వంచన చేశాడు. లోకరక్షకులతో ఉంటూ, పరిశుద్ధులతో ఉంటూ, దేవుని కుమారుడితో ఉంటూ అన్ని చూచాడు. అద్భుతాలు చూచాడు. ఏమండి, ఆహారం పెట్టడం చూచాడు, స్వస్థతలు చూచాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చూసినా ఆయనకి ద్రోహం దేని వల్ల? ఈ 30,000 నాణాలే శాశ్వతం అని అనుకున్నాడు. ఆయన అద్భుతాల కంటే ఏది ఎక్కువ అనుకున్నాడు? నీ మొఖం,
డబ్బు నిన్ను రక్షించదు. ధనమున్నదని గర్వించకురా, ధనమే నీకు తోడు రాదురా. ధనమున్నదని ధనమే నీకు, లోకమే నీకు అశాశ్వతంబురా, పరలోకమే నీకు శాశ్వతంబురా. లోకమే నీకు, పరలోకమే నీకు శాశ్వతంబురా. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసుని. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసుని. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఒకసారి లేచి జనబంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే జనబంగురం. మారాలి ప్రతి హృదయం, చప్పట్లు, బ్రతకాలి క్రీస్తు రాజ్యము. మారాలి ప్రతి హృదయం, బ్రతకాలి క్రీస్తు రాజ్యము. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం. కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాలం ప్రభువు నీతో మాట్లాడాడు. నమ్మక ద్రోహము చేసి నువ్వు సంపాదిస్తే ఎవరికి మేలది? నువ్వు నమ్మక ద్రోహము చేసి, వంచన చేసి, అక్రమంగా అన్యాయంగా సంపాదించకండి. మోసాలు చేసి బ్రతకకండి. వంచన చేసి, ఈ వంచన అనే పులిసిన పిండి నీలో ఉంటే ఈ దినం అడుగుతున్నాడు ఆయన. ద్రోహం చేస్తున్నావా? వంచన చేస్తున్నావా? మనం కొందరికి ద్రోహం చేస్తూనే ఉన్నాం. ప్రేమగా ఉండలేక ద్రోహం చేస్తున్నాం. కష్టాలలో ఉన్న వారిని ఆదుకోలేకపోతున్నాం. మనకు మంచి చేసిన వారికి కూడా మనం ద్రోహం చేస్తున్నాం. మేలు చేసిన వారికి నువ్వు ద్రోహం చేస్తున్నావు. పులిసిన పిండి మొత్తంతటిని కూడా పొలయ చేస్తుంది. మీరు అతిశయించడం మంచిది కాదు. పులిసిన పిండి మొత్తనంతటిని పాడు చేస్తుంది. పులియని రొట్టెతో, పులియని జీవితముతో, పులిసిన పిండి లేకుండా క్రొత్త మందుతో ప్రభువుకి ఆరాధన చేయి. నూతన హృదయమును, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. రాత్రి గుడ్డని తీసివేస్తాను. మీ ప్రాచీన స్వభావాన్ని విసర్జించండి. నవీన స్వభావమును ధరించకుండాని లేఖనం సెలవిస్తుంది. పులిసిన పిండి కయీనులో చూసాం, తీసుకోలేదు. దేశదిపరై శపించబడ్డాడు, నాశనం అయిపోయాడు. యోసేపు అన్నల దగ్గరకు వచ్చాం, సౌలు గారి దగ్గరకు వచ్చాం. అసూయ అనే పులిసిన పిండి వారిలో ఉన్నా తీసుకోలేకపోయారు. ఈ రోజున అసూయ అనే పులిసిన పిండి నీలో ఉండి నువ్వు భక్తి చేస్తే నీ భక్తి దేవుడిని అంగీకరించడు. నువ్వు పులిసిన పిండిని ముందు తీయాలా? నువ్వు క్రొత్త మొత్తగా కనపడాలా? ఒక ఫ్రెష్ రొట్టెగా దేవునికి నువ్వు కనిపించాలి. బెత్లెహేము రొట్టెల ఇల్లు. పులిసిన పిండితో నువ్వు రొట్టెలు చేసుకుని తింటే నీకు నష్టమే గాని ఆరోగ్యం ఉండదే.
నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టబడి ఒక మంచి ముద్దగా తయారయ్యాడు. ఆయన ఒక రొట్టెగా మార్చబడ్డాడు. ఆ రొట్టెను పొలవ చేయకు, నీ క్రియల చేత బాహాటంగా సిలువ వేయకో, సిలువకు శత్రువుగా నడుచుకోవద్దు. పులిసిన పిండి మొత్తంతని కూడా వేషధారణ పులిసిన పిండి నీలో ఉంది. పరిచయుల వలె భక్తి చేస్తున్నావు. పుదీనాలో, జీలకర్రలో, సోపులో ఇస్తున్నారు. కానీ హృదయంలో ఉండవలసిన న్యాయం, కనికరం, సత్యం లేదు. ఓ గుడ్డి పరిచయ గిన్ని వెలుపట కాదయ్యా, లోపట శుభ్రం చేయి. లోపట పురుషుని పిండి పెట్టుకుని గిన్నె తలదల్లాడితే ఏం ఉపకారం? నువ్వు తెల్లని వస్త్రం కడితే ఏం ఉపకారం? నిన్ను కొత్త ముద్దలు చేయటానికి నా ప్రభువు, నీ ప్రభువు, నా శరీరం ఒక రొట్టె విరవబడింది. ప్రశస్తమైన ఆహారం అది, పరలోకముడి దిగి వచ్చిన ఆహారం. ఆ రొట్టెను ఆ శరీరాన్ని భుజిస్తూ పులిసిన పిండిగా జీవిస్తే ఉపకారం. కయ్యూలో ఉన్న వేషం అని పులిసిన పిండి నీలో ఉందేమో చూడు. యోసేపు అన్నలు కవరికి బ్రతుకైపోయింది, కవరికి బ్రతుకైపోయింది. అంగీని తీసేశారు. అంగీని తీసేసి తండ్రి ముందు కవర్ తీసుకున్నారు. ఎంతకాలం 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 కవరింగ్ చేస్తాం మనం? దేవుడు చూచుడు లేదు, ఆయన వెంటలేదు. ఎంతకాలం ఎంతమందిని మోసం చేస్తా ఉంటాం? ఈ సహోదరి నెబుకద్నెజరు రాజు అనేది గర్వముతో ఉన్నవేమో. గర్వం అనే పులిసిన పిండి. నాది నాది అనుకుంటున్నావా? ఏది నీది నీది కాదు, ఏది నీదో రాదు. అన్నవస్త్రములు కలిగిన వాటితో తృప్తి పొందు. నీకున్న దానిలో 10 మందికి సహాయం చేయి. దేవుని కార్యాలకు సహాయం చేయి. ఆపదలో ఉన్న వారికి ఆదుకునే ప్రయత్నం చేయి. దాతృత్వం చేయి. వేదన కటాక్షించేవాడు ధన్యుడని చెబుతాడు. నాది అనుకోవద్దు. నువ్వు దేవుడికి ఇచ్చింది ఏది నీది కాదు. నీకున్నది కూడా ఏది నీతో రాదు, నీది కాదు. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొంత దాచబడతాడు. ఈ రోజున ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఒక గొప్ప సందేశం ఇది. మహా స్వార్థ సభలలో కూడా నీవు ఇటువంటి సందేశం ఉన్నదో లేదో అని తెలియదు. నేను మీరు చేసిన ప్రార్థనను బట్టి ప్రభువే నాతో మనందరితో మాట్లాడాడు. ఆయన కొన్ని లక్షల రూపాయలు పెట్టి గొప్ప బహిరంగ సభలు పెడుతున్నా ఇటువంటి దేవుని వాక్కు నీ విన్నావో లేదో నాకు తెలియదు. ఇంత గొప్ప చక్కని వర్తమానాన్ని దేవుడు నీ ముందు పెడితే పులిసరి పిండి ఏదో ఉందో చూసుకోకుండా నీవు ప్రార్థన ముగించి నువ్వు వెళితే రాత్రి నెల పడిపోయిన విత్తనాలు అనుకోవాలి. నీలో పులిసరి పిండి ఏదుందో చూడు. నీలోనికి నువ్వు తొక్కి చూసుకో. నీలోనికి నీవు పరీక్షించుకో. నీలోనికి నీవు ఎప్పుడైతే పులిసరి పిండిని తీసి బయట పారవేస్తావో నూతన సృష్టిగా దేవుడు నిన్ను చేశాడు. నూతన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నూతన వ్యక్తులను నీ జీవితంలోకి తీసుకొచ్చాడు. నీవు ఆయనకి ఇష్టడు కాబట్టి నీ ఎడల దేవుడు నూతనమైన కార్యాలు చేశాడు. నీవు ఆయనకి బహుప్రియుడు కాబట్టి ఎన్నో అపాయాలు, శ్రమల నుంచి నిన్ను తప్పించుకొచ్చాడు. దాని ఎందుకు బయటికి తీసుకొచ్చినట్టు ఎన్నో అగ్నిగుండము వంటి శ్రమల నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. యోసేపు వలె నీవు దేవునికి నచ్చావు కాబట్టి గుంటలోంచి పైకి తీశాడు. నిన్ను ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఒక నూతనమైన కార్యం చేశాడు. రూతులో పులిసిని పిండి లేదో. భర్త చనిపోయినా గాని పులిసిని పిండి రాలేదు ఆమెకి. మునుపటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన అధికమైంది. దేవుడికి ఇష్టరాలుగా జీవించింది ఆమె. ఏ పొలములోనైతే పరిగే ఆమె తీసుకుందో అదే పొలానికి యజమానురాలని ఆమెని
క్రీస్తు వంశావళికి మూల తల్లిగా దేవుడు చేయగలిగాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సుబుద్ధి కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కష్టాలు రాని, భక్తిహీనులకు గుంట తవ్వబడేంత వరకు నీతిమంతులకు కష్టాలు వస్తాయి. ఆ కష్ట దినంలో పోగొట్టి నెమ్మది కలగజేస్తాడు. నీ అంతరంగముల విచారములు హెచ్చించిన దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు. నీ జీవితం అయిపోలేదు, నీ జీవితం ప్రారంభించబడింది. యోసేపు వలె నీవు ఆయనకి ఇష్టడివి, దావీదు వలె నీవు ఆయనకి ఇష్టడివి. అందుకని ఎన్నో అపాయాల నుంచి తప్పించగలిగాడు, నిందల నుంచి తప్పించగలిగాడు. చివరికి చనిపోదామని ఆత్మహత్య వరకు వెళ్ళినా దేవుడు తీసుకుని వచ్చాడు. అందుకనే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను తప్పించగలిగాడు, నిన్ను రక్షించగలిగాడు. ఒక నూతన సృష్టిగా ఒక క్రొత్త ముద్దగా చేశాడు ఆయన. ఒక క్రొత్త ముద్ద, క్రీస్తుతో పాడి భాగస్థులు అవ్వడానికి, క్రీస్తు శరీరముతో కలవడానికి, క్రీస్తు యొక్క శరీరములో నీవు కలిసి ఒక క్రొత్త ముద్దగా ఉన్నావు. ఇంకా చాలా మంది పులుసుల పిండితో భక్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. దయచేసి మీలోనికి మీరు తొంగి చూసుకోండి. అసూయ, గర్వం, ద్వేషం, కయ్యను వలె ద్వేషం, యోసేపు అన్నల వలె, సౌలు వలె అసూయ, నెబుకద్నెజరు రాజు వలె గర్వం, ఇస్కరియోతు యోధా వలె వంచన, నమ్మక ద్రోహం అనే పులిసిన పిండి నీలో ఉంటే మీ సహోదరి తీసేసుకో. దేవుడు కాదు తీసేది, నువ్వు తీసివేసుకోవాలి. నీ పులిసిన పిండి లేని వారిగా ఉండగలిగితే నీ కఠినమైన గుండెను తీసేస్తాడు. మాంసపు గుండెగా, జాలి కలిగిన, దయ కలిగిన గుండెగా మారుస్తాడు. మంటమంటారు దేవుడి కోసం, మంటమంటారు. ఈ లోకంలో మనం జీవించేది కొద్ది కాలమే. ఎందుకు అసూయలతోటి, పగలతో, ప్రతీకారాలతోటి నాది నాది అని కొట్టుకుని చావటం, దుష్టులుగా, భక్తిహీనులుగా జీవించడం ఎందుకు? సమాధాన పడేవారితో సమాధానం పరచబడకపోవడం. ఈ లోకంలో ఏది శాశ్వతం, మనకి ఏది శాశ్వతం కాదు. చిన్ని అవకాశం ఇచ్చాడు ప్రభువు నీకు ఈరోజు. నీకంటే మంచోళ్ళు, భక్తి పనులు, పరిశుద్ధులు చనిపోలేదా? నీకు అవకాశం ఇచ్చాడు. ఇంకా చేదైనా వేరు తీసుకుంటావని తీసుకో, దయచేసి తీసుకో. నీకు, నీ పిల్లలకి మేలు జరుగుతుంది. ఇంకా ఏదైనా లోపం ఉంటే తీసేసుకోండి దయచేసి. వేషధారణ, పులిసిన పిండి నీళ్ళు నాలు ఉండద్దు. పరిచయులు, శాస్త్రులనే బాధను వెంబడించకండి. వారు పుదీనాలు, జీలకర్రలు, సోపులు తీస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు వారు లేవు. ఇతరులను వేలెత్తి చూపించే వారిగానే ఉన్నారు. ప్రభా నేను అలా లేను, ఇలా లేను, చోరుల వలె లేను, అన్యాయస్తుల వలె లేనయ్యా, చివరికి సొంకర వలెనైనా వండనందుకు వందనం అన్నాడు. వేషధారణని, పులిసిన పిండి ప్రభువుకి ఇష్టం కాదండి. అన్న పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నా పాపాన్ని క్షమించయ్యా, నాలో నుంచి ద్వేషం అనే పులిసిన పిండి తీసేసుకుంటున్నానని, ఈ అసూయ అనే పులిసిన పిండి తీసేసుకుంటున్నానని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని పొందుతాం. కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధుడు మీ వందనం. ఈ ఉదయకాలం అయినా నీ పాద సన్నిధిలో మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు. బట్టి వాడిని, అత్యల్పుడిని, అయినా ఎన్నిక లేని వాడిని ప్రభు నీ పరిచర్యకు పిలిచావు, నిలబెట్టావు. నాయన నీ ప్రజలు ప్రార్థించగా, నీ దాసులు ప్రార్థించగా నీ ఆత్మ సహాయం అందించావు. ఒక విలువైన, ఘనమైన తండ్రి, ప్రశస్తమైన వర్తమానాన్ని మాకు అందించావు. మంచి నేల పడిన విత్తనములు కోరిన వారు, ఫలించిన వారు ఎవరైనా వాక్యం అంగీకరించి తండ్రి వాటిని గైకొని వాటిని అవలంబించిన వారు అని మీరు చెప్పారు. వారే నూరంతలుగా ఫలించిన వారు. ఈ వర్తమానం ద్వారా మీరు నూరంతలు ఫలించినట్లుగా వారిలో ఉన్న పనికిరాని తీగ, పులిసిన పిండి అనే ద్వేషం, అసూయ, గర్వం అనే, వంచన అనే తండ్రి, ఈర్ష్య అనేటువంటి పులిసిన పిండులు వారిలో నుండి, వారి మొత్తలో ఉన్నవేమో తీసేసుకుని ఒక క్రొత్త మొత్తగా తండ్రి మేము ఆరాధన అనే పండుగ ఆచరించడానికి, ధ్యానించడానికి, నేను మహిమపరిచే పండుగ, నేను కనపరిచే ఈ పండుగ, ఈ ఆరాధన అనే పండుగ
అర్పణ అనే పండుగ ఆచరించడానికి మనం పులిసరి పిల్లలు